హల్లెలూయా. దేవుని పరిశుద్ధమైన నామానికి మహిమ కలుగునుగాక. ఈ రోజున దేవుడు మనల్ని ప్రేమించి మనకు అనుగ్రహిస్తున్న వాగ్దాన సందేశము యోబు గ్రంథము 22వ అధ్యాయము 23వ వాక్యాన్ని ధ్యానించుకుందాము. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుంచి యోబు గ్రంథము 22వ అధ్యాయము 23వ వాక్యము. సర్వశక్తుని వైపు నీవు తిరిగిన ఎడల నీ గుడారములో నుండి దుర్మార్గమును దూరముగా తొలగించిన ఎడల నీవు అభివృద్ధి పొందెదవు. ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న ప్రియమైన పరలోకపు తండ్రి, దయగలిగిన దేవా, కృపను విస్తరింపజేసే దేవుడవని అయా తండ్రి, ఈ ప్రాముఖ్యమైన సమయములో నీ కృపాసనము ఎదుటకు వస్తూ ఉంటుండగా దీనుడనైన నన్ను నీ సిలువ చెంత మరుగుపరచి ఒక ఉన్నతమైన ప్రత్యక్షతను మీరు అనుగ్రహించి అయా నన్ను మరుగుపరచి మీరు ప్రత్యక్షతలోనికి వచ్చి నీ బిడలైన వారితో సాక్షాత్తు నీవే మాట్లాడి మహిమ పొందమని సర్వశక్తి కలిగిన సర్వాధికారివైన దేవా, నీ ఉన్నతమైన నామములో ప్రార్థన చేసి పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. క్రీస్తునందు ప్రియమైన దేవుని జనాంగమా, మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన నామములో మీకు శుభములు, వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. హల్లెలూయా. ఇక్కడ పరిశుద్ధాత్మ దేవుడు నీవు అభివృద్ధి పొందాలి అని ఆయన మనతో మాట్లాడుతూ ఉన్నాడు. మరి సర్వశక్తి కలిగిన దేవుని వైపు మనము తిరిగినట్లయితే అని తెలియజేస్తూ, మరి మన యొక్క గుడారములో నుంచి దుర్మార్గతను దూరముగా చేసినట్లయితే నీవు అభివృద్ధి పొందెదవు అని మాట్లాడుతూ ఉన్నాడు. హల్లెలూయా. మరి దేవుని యొక్క ఉన్నతమైన సంకల్పము, దేవుని యొక్క ఉన్నతమైన ఆలోచన నీవు ఆశీర్వదించబడాలి అని, నీవు దీవించబడాలి అని ఆయన యొక్క ఇష్టమై ఉంటున్నది. హల్లెలూయా. మరి ఆదిలో దేవుడు ఆదాము అవ్వను నిర్మించినప్పుడు మరి మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించమని దేవుడు తెలియజేశాడు. మనం గమనించినట్లయితే ఆది కాండము 1వ అధ్యాయము 28లో ఈ యొక్క వాగ్దానాలను, ఈ యొక్క వాక్య భాగాలను మనము గమనించగలం. మనం ఫలించాలని, మనము అభివృద్ధి చెందాలి అని, విస్తరించాలని దేవుడు కోరుతూ ఉన్నాడు. హల్లెలూయా. మరి సర్వశక్తి కలిగిన దేవాది దేవుని వైపు మనము తిరగాలి అని మొదటిగా ఆయన తెలియజేస్తూ ఉన్నాడు. మరి పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుంచి మరి అబ్రహామును మనం గమనించినట్లయితే, ఇస్సాకును మనం గమనించినట్లయితే, యాకోబును మనము గమనించినట్లయితే, మరి వారు సర్వశక్తుడైన దేవాది దేవుని వైపు తిరిగి ఎంతగానో ఆశీర్వదించబడ్డారు, దీవించబడ్డ విధానాన్ని మనము పరిశుద్ధ గ్రంథంలో మనము చూస్తూ ఉంటాము. హల్లెలూయా, హల్లెలూయా. సర్వశక్తుని వైపు మనము తిరగాలి అని మొదటిగా ప్రభు మాట్లాడుతూ ఉంటున్నాడు. రండి కొన్ని వాక్యాలను మనం చూద్దాం. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుంచి ఆది కాండము 26వ అధ్యాయము 3వ వాక్యం నుంచి కొన్ని మాటలు. ఈ దేశమందు పరవాసివై ఉండుము, నేను నీకు తోడై ఉండి నిన్ను ఆశీర్వదించెదను. ఆమేన్. ఆది కాండము 26వ అధ్యాయము 12వ వాక్యము. ఇస్సాకుకు ఈ దేశమందున్న వాడై విత్తనము వేసి ఆ సంవత్సరము 100 ఫలము పొందెను.
యెహోవా అతనిని ఆశీర్వదించెను కనుక ఆ మనుష్యుడు గొప్పవాడాయను. అతడు మిక్కిలి గొప్పవాడగు వరకు క్రమక్రమముగా అభివృద్ధి పరచుచు వచ్చెను. ఆమేన్. ఇక్కడ మనం గమనించినట్లయితే మరి సర్వశక్తి కలిగిన దేవుడైన యెహోవాను, ప్రభువును మరి కలిగి ఉన్నప్పుడు ఆ దేవాది దేవుని వైపు తిరిగిన అబ్రహామును దేవుడు ఎంతగానో దీవించాడు అని మనం చూస్తూ ఉన్నాం. ఇస్సాకును దేవుడు ఎంతగానో మరి దీవించాడు అని చూస్తూ ఉన్నాము. మరి యాకోబును కూడా మనం గమనించినట్లయితే మరి తన తండ్రిని మోసపరిచి మరి ఆశీర్వాదములను పొందుకున్న యాకోబు మరి యొక్క ఆశీర్వాదములను ఏమాత్రము స్వతంత్రించుకోలేదు. కానీ యబ్బోకు రేవు దగ్గర మరి యాకోబు ఒంటరిగా దేవుని చేత పెనుగులాడి దేవుని యొక్క ఆశీర్వాదాలను సంపూర్ణముగా స్వతంత్రించుకున్నాడు అని మనకు స్పష్టముగా తెలియజేస్తూ ఉన్నాడు. హల్లెలూయా. మరి నీవు ఆశీర్వదించబడాలి, మరి దీవించబడాలి అంటే మొదటిగా సర్వశక్తి కలిగిన దేవుణ్ణి మనము ఆశ్రయముగా చేసుకొని ఆయన వైపు మనము తిరగాలి అని తెలియజేస్తూ ఉన్నాడు. హల్లెలూయా. మరి రెండవదిగా మనం గమనించినట్లయితే యోబు గ్రంథము 22వ అధ్యాయము 23లో మనము చదివినట్లుగా, నీ గుడారము నుంచి దుర్మార్గమును దూరముగా తొలగించిన ఎడల నీవు అభివృద్ధి పొందేదవు. ఆమేన్. మరి రెండవదిగా నీవు అభివృద్ధి పొందాలి అని నీవు కోరినట్లయితే నీ యొక్క గుడారములో నుంచి, అనగా నీ యొక్క ఇంటిలో నుంచి, నీ యొక్క కుటుంబములో నుంచి, నీ యొక్క హృదయములో నుంచి దుర్మార్గతను నీవు తొలగించినట్లయితే నీవు బహుగా ఆశీర్వదించబడతాడు అని సర్వాధికారి అయిన దేవుడు వాగ్దాన పూర్వకముగా నీతో మాట్లాడుతూ ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఈ రోజున మనం గమనించినట్లయితే అబ్రహాము, యాకోబు, ఇస్సాకులు మాత్రమే కాదు, కానీ మరి ఆయన మనల్ని పిలిచిన ఉద్దేశము మనము ఆశీర్వదించబడాలి, మనము దీవించబడాలి అని ఆయన యొక్క ఆలోచన ఉంచు ఉన్నది. హల్లెలూయా. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుంచి పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయములో మనము గమనించినట్లయితే ఇలాగున రాసి ఉన్నది, ఆశీర్వాదమునకు వారసులగుటకు మీరు పిలువబడితిరి కనుక కీడుకు ప్రతి కీడైనను దూషణకు ప్రతి దూషణైనను చేయక దీవించుడి. ఆమేన్. మరి మనము ఆశీర్వదించబడాలి, అభివృద్ధి పొందాలి అంటే మొదటిగా సర్వశక్తి కలిగిన దేవుని వైపు మనము అబ్రహాము, యాకోబు, ఇస్సాకుల వలె మనము తిరగాలి అని తెలియజేస్తూ ఉన్నాడు. రెండవదిగా మనము ఆశీర్వదించబడాలి అని దేవుడు కోరుతూ మరి యొక్క మన కుటుంబములో, మన యొక్క గృహములో, మన హృదయములో దుర్మార్గతను తీసివేయాలని తెలియజేస్తూ ఉన్నాడు. కీడుకు ఏమాత్రము కీడు చేయకూడదు, దూషణకు ఏమాత్రము నీవు దూషణ చేయకుండా దీవించాలి అని ప్రభువు తెలియజేస్తూ ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ రోజున దేవుణ్ణి నమ్ముకున్న మనము, దేవుణ్ణి వెంబడిస్తున్న మనము దేవుని చేత ఆశీర్వదించబడాలి అని దేవుని యొక్క ఉద్దేశమై ఉంటూ ఉన్నది. మరి ఇందు నిమిత్తమే కదా మరి ఆశీర్వాదించబడాలి అని, దీవించబడాలి అని ప్రభువు మనల్ని పిలిచి ఉన్నాడు. ఏమాత్రము నీ యొక్క దైనందిన జీవితములో, నీ యొక్క రోజువారీ జీవితములో నీకు వ్యతిరేకముగా మరి ఆపోజిట్ గా మాట్లాడుతున్న ఏ దూషణ మాటలకైనను నీవు మరి దూషణ మాటలకు వ్యతిరేకముగా మాట్లాడక, నిన్ను దూషిస్తూ ఉన్నారా, కీడు నీ మీద పలుకుతూ ఉన్నారా, అయితే ప్రభువు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. కీడుకు ఏమాత్రము కీడు చేయవద్దని
మరి దూషణకు ఏమాత్రము నీవు దూషణ చేయకూడదు అని. అట్లాగున నీవు చేసినట్లయితే ఇదిగో నీవు బహుగా ఆశీర్వదించబడతావని సర్వశక్తి కలిగిన దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుంచి సంఖ్యాకాండము 24వ అధ్యాయము 20వ వాక్యము. ఇక్కడ బిలాము ద్వారా ఆయన పిల్లలముగా, ఆయన బిడలముగా చేర్చబడుతున్న నీతో నాతో మనందరితో ప్రభువు మాట్లాడుతున్న వాక్య భాగము. సంఖ్యాకాండము 23వ అధ్యాయము 20వ వాక్యము. ఇదిగో దీవించమని నాకు సెలవాయెను, ఆయన దీవించెను, నేను దానిని మార్చలేను. ఆమేన్. ఈ రాత్రి దేవుని యొక్క ఉద్దేశము మనము దీవించబడాలి అని, ఆశీర్వదించబడాలి అని. మరి ఇంతకాలము దేవుణ్ణి వెంబడిస్తున్న నీ జీవితములో ఆశీర్వాదము లేక ఇబ్బంది పడుతున్నావా? ఒక స్థిరమైన దీవెన నీ కుటుంబంలో, నీ జీవితంలో లేదు అని దుఃఖపడుతూ ఉన్నావా? బాధపడుతూ ఉన్నావా? అయితే సర్వశక్తి కలిగిన దేవుడు తన యొక్క వాక్యము అనే ప్రత్యక్షత ద్వారా నీతోనే మాట్లాడుతూ ఉన్నాడు. నీవు దీవించబడాలి అంటే మొదటిగా సర్వశక్తి కలిగిన దేవుని వైపు మనఃపూర్వకంగా నీవు తిరగాలి అని తెలియచేస్తూ ఉన్నాడు. రెండవదిగా నీ యొక్క గుడారము అనగా నీ యొక్క హృదయములో, నీ కుటుంబములో, నీ యొక్క దైనందిన జీవితములో చెడుతనం అంతయు తొలగించుకొని మరి దేవుణ్ణి నీవు ప్రార్థించినట్లయితే, వెతికినట్లయితే, కోరినట్లయితే నిన్ను బాగుగా ఆశీర్వదిస్తాను అని వాగ్దానము సర్వాధికారి అయిన దేవుడు నీతో చేస్తూ ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. మరి వాగ్దాన పూర్ణుడిగా దేవాది దేవుడు మనతో మాట్లాడుతూ ఉండగా అలాగున మన ప్రాణ, ఆత్మ, దేహములను మనము సరి చేసుకొని ఆత్మీయ జీవితంలో ప్రతి బలహీనతలను మరి వాక్యము వెలుగులో సవరించుకుంటూ దేవునికి మహిమ కలుగునట్లుగా మనము దీవించి ఆశీర్వదించబడినట్లుగా మనల్ని మనం సిద్ధపరచుకొని దేవాది దేవుని మహిమ రాజ్యములోనికి మనము నడిపించబడుదుముగాక. ఆమేన్, ఆమేన్. రండి చిన్న ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న ప్రియమైన పరలోకపు తండ్రి, అయా ఈ యొక్క ప్రత్యేకమైన సమయములో మేము దీవించబడాలి అని, ఆశీర్వదించబడాలి అని నీ యొక్క సంకల్పమై ఉన్నది అని మాతో మాట్లాడిన దేవుడు ప్రభువా, నీకు స్తోత్రాలు. ప్రభువా, నీ చిత్తము, నీ ఉద్దేశము మా జీవితములో జరిగించబడినట్లు సర్వశక్తి కలిగిన దేవుడవు నీవు మాకున్నావు అనే ఒక ధైర్యము, ఆదరణ చేత నింపినందుకు స్తోత్రాలు. మా హృదయములో, మా కుటుంబాల్లో, మా జీవితములో అయా మరి దుర్మార్గత, నీకు ఆయాసకరమైన ప్రతి వ్యతిరేకతను తొలగించి ప్రభువా, అయా ప్రభా, నీకు మహిమకరంగా, మాకు దీవెనకరంగా మీరు మలచమని ప్రభువా మా దీన ప్రార్థన అయా నీ పాద సన్నిధికి చేర్చుకొని ప్రభా ఈ యొక్క వాక్యమును, ప్రభా ఈ యొక్క వాక్యమును వింటున్న ప్రతి ఒక్కరిని సంపూర్ణముగా దీవించమని, ఆశీర్వదించమని ప్రార్థన చేస్తూ జరిగించిన ప్రభువా ఆత్మ స్వరూపిగా మీరు మాట్లాడిన ప్రతి మాట కొరకు నీకే స్తోత్రాలు, స్తోత్రాలు చెల్లిస్తూ మమ్మల్ని మేము తగ్గించుకుంటూ నీ నామాన్నే నిన్ను హెచ్చిస్తూ సర్వశక్తి కలిగిన సర్వాధికారివైన దేవా నీ ఉన్నతమైన నామములో ప్రార్థన చేస్తూ ఆశీర్వదిస్తున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, తన కుమారుడు మన ప్రభు అయిన యేసయ్య కృప, పరిశుద్ధాత్మ దేవుని సన్నిధి, సహవాసము దీవెన సదాకాలము తోడే దీవించి సాక్షిగా నిలిపి తన నిత్య రాజ్యములోనికి మనలను
నడిపించునుగాక. ఆమేన్, ఆమేన్. యేసు రక్తమే జయం, సిలువ రక్తమే జయం. యేసు రక్తముకు సంపూర్ణమైన విజయము కలుగునుగాక. అపవాదికి వాని క్రియలకు సంపూర్ణ నాశనము కలుగునుగాక అని పలుకుతూ మహిమ ఘనత తండ్రి కుమార త్రియేక దేవునికి కలుగునుగాక. ఆమేన్, ఆమేన్. ప్రైజ్ లార్డ్. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్. హల్లెలూయా.